మాస్ మాస్ లాస్ట్ వరకు ప్రెజర్ హ్యాండిల్ చేస్తాం. మనకున్న ఒకటే ఒక జస్ప్రీత్ బుమ్రా అంతే. అతన్ని బిలీవ్ చేస్తే మన మ్యాచ్ వన్ సైడ్. హోప్స్ అన్ని బుమ్రా మీద లాస్ట్ మూమెంట్ దాకా. ఒక్కడే ప్లేయర్ ఇండియాని వరల్డ్ కప్ గెలిపించాలన్నా ఓడించాలన్నా ఒక్కడే అంతే. అతను మనకు జెమ్ ఆఫ్ ఎ డెలివరీ వన్స్ ఇన్ ద హిస్టరీ జనరేషన్ బౌలర్ అతను ఒక్కడే. అతను లేకపోతే ఫైనల్ గెలవడం అనేది అసంభవం అంతే. కానీ మన బుమ్రా ఫామ్ చూస్తుంటే ఎప్పుడు డిసప్పాయింట్ చేయదు. ఏ రోజు ప్రతి ఒక్క బ్యాటర్ కి ఒక హాఫ్ డే ఉంటది, ప్రతి ఒక్క బౌలర్ కి ఒక హాఫ్ డే ఉంటది. కానీ బుమ్రాకి ఆల్ డేస్ అయినాయి. ఆయన వన్ స్టెప్ ఇన్ అయిందంటే పక్కన టీం వాళ్ళు అవతల టీం వాళ్ళు భయపడాల్సిందే. ఓవర్ రెస్పెక్ట్ కానీ ఏముండదు. ఆయన వేసే వేరియేషన్స్ కి ఆ అవతల బౌలర్స్ ఇది కావడమే. నిన్న మ్యాచ్ మాత్రం ఎండింగ్ వరకు టెన్షన్ యంగర్ ఏజ్ లో మంచి టాలెంట్ అన్న మనం. ఎందుకంటే అపోజిషన్ టీం కానీ మనం తక్కువ చేయడానికి ఏం లేదు. వార్ వన్ సైడ్ చేయడానికి ఇంకొక ఓవర్ బుమ్రాని టార్గెట్ చేసుకుంటే ఈ రోజు మనం మ్యాచ్ ఓడిపోయేవాళ్ళం. ఎందుకంటే చేతిలో తింపిని మొత్తం ఇట్లా వన్ సైడ్ చేసేసింది. సో అతను కూడా క్రెడిట్ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు లూజింగ్ లో వెళ్ళింది కాబట్టి మనం అతన్ని గుర్తుపెట్టుకోవట్లేదు. కానీ మంచి నాక్ అయ్యిండు. ఇంకొక బుమ్రాకి ఆ లాస్ట్ 16th ఓవర్ అండ్ 18th ఓవర్ లో కొంచెం ఒక 1 or 6 to 2 6 ట్రై చేసి ఉంటే మ్యాచ్ వాళ్ళ అయిపోతుండే. లాస్ట్ లో కూడా 6 పడ్డాయి. అవునవును. కానీ మన వాళ్ళు మేనేజ్ చేయడానికి ట్రై చేశారు. కానీ దెన్ మన దానిలో ఒక కన్సర్న్ అభిషేక్ శర్మ అండ్ శివం దుబేకి ఒక 6th బౌలర్ అనేది కన్సర్న్ ఉంది. అభిషేక్ శర్మని డ్రాప్ చేయడం అనేది కరెక్ట్ విషయం కాదు. కానీ అతన్ని కొంచెం అతను ప్రెజర్ హ్యాండిల్ చేసుకుని ఒకటే మ్యాచ్ కాబట్టి ప్రాబబ్లీ సేవింగ్ ఫర్ ది ఫైనల్స్ అంతే.